శ్రీ విద్యా సంప్రదాయంలో ఒక మాట చెప్తారు. అమ్మవారికి ఒక మేకపోతుని బలివ్వండి, ఒక నల్ల పిల్లిని బలివ్వండి, ఒక దున్నపోతుని బలివ్వండి అంటారు. అంటే దాని అర్థం నిజంగా ఓ దున్నపోతుని, ఓ నల్ల పిల్లిని, ఒక మేకపోతుని పట్టుకెళ్లి చంపేయమనే కాదు. ఇవి మూడు దుర్గుణములకు సంకేతం. నల్లపిల్లి దేనికి సంకేతం అంటే దొంగతనానికి సంకేతం. దొంగ బుద్ధిని విడిచిపెట్టి పరమేశ్వరుడు నీ యజమాని అని అంగీకరించి దొరలా బలు. మేకపోతుని బలి, మేక మూర్ఖత్వానికి ప్రతీక. మేకని బలి అన్న మాటకు అర్థం ఏంటంటే మూర్ఖత్వాన్ని బలి. ఒక దున్నపోతుని బలి అన్న మాటకు అర్థం ఏంటంటే దున్నపోతు పిరికితనానికి. అది దున్నపోతుని బలి అంటే దాని అర్థం నిజంగా దున్నపోతుని చంపే, నిజంగా పిల్లిని చంపే, నిజంగా మేకను చంపే కాదు. మూర్ఖత్వాన్ని బలిపీఠం మీద విడిచిపెట్టి అమ్మవారి దగ్గర వదిలే. ఈ మూడిటిని బలి అన్న మాటకి సంకేతం, అంతేగాని వాటిని చంపమని కాదు.